ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీ హృదయాన్ని, నిన్ను, నన్ను, మనల్ని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మన హృదయం ఏ విధంగా స్పందించగలుగుతా ఉంది? ఆ అమూల్యమైనటువంటి దేవుని కొరకు ఏ విధంగా ఆయన కొరకు మనం ఘనపరచగలుగుతా ఉన్నాం? ఏ విధంగా ఆయన మనం స్తుతించగలుగుతా ఉన్నాం? ఏ విధంగా మనం ఆయన్ని గొప్ప చేయగలుగుతా ఉన్నాం, ఆరాధించగలుగుతా ఉన్నాం, మహిమపరచగలుగుతా ఉన్నాం? మనం ఆలోచించగలిగితే ఆయన అమూల్యమైన వాడు కనుక నీవు, నేను, మనం ఆయన ఘనపరచబద్దులమై ఉన్నాం, ఆయన స్తుతించబద్దులమై ఉన్నాం. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కొన్నిసార్లు అంటారు, దేవుడు నాకేం చేశాడు? సహజంగా వచ్చే మాట. అంటే ఏదో చేస్తేనే, అంటే ముందు నీకు చేయాలా, తర్వాత చేస్తావు ఆయనకి. నువ్వేం చేయవు ముందు. కష్టంలో నా బిడ్డ నా కోసం ప్రయాసపడింది, ఇబ్బందిలో నా బిడ్డ నా కోసం ప్రయాసపడింది, ఎలాంటి పరిస్థితులున్నా, ఎలాంటి ఒడిదుడుకులున్నా ఆ బిడ్డ నన్ను కనిపెట్టుకొని ఉంది. ఇది కదా తర్వాత మన ఆశీర్వాదానికి కారణం. ఇది కదా మనం పొందబోయేటువంటి మేలుకు కారణం. ఇది పక్కన పెడతాం, ముందు మనం చేయాలా. అది తినిన తర్వాత తృప్తిగా అసలు ఆయన్నే మర్చిపోదాం. దేవుడు ఆశించే దానిని నీవు, నేను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటాడండి. లేమిలో, కొరతలో, అక్కరలో, అవసరతలో సహాయపడగలిగినటువంటి దేవుణ్ణి నీవు, నేను గుర్తిరిగిన వారమై ఉండాలి. హబక్కూకు రాసినటువంటి గ్రంథంలో ఒక మాట ఆలోచన చేస్తే, హబక్కూకు రాసిన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనంలో, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం, అంజూరపు చెట్లు పూయకుండినను, 772వ పేజీ. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన కాళ్ళకు లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయును. అన్నీ ఇస్తేనే కాదు, భక్తుడు అంటాడు, ఇదిగో ఇవన్నీ ఉన్నా లేకపోయినా. ఏమంటాడు? అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినను, చేనులోని పైరు ఈ సంవత్సరం పంట పండలా, ఒకవేళ అలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ, వరిలో దొడ్డిలో లేకపోయింది, ఏది సమృద్ధి లేదో అని ఒకవేళ అనేటువంటి పరిస్థితులు నీ జీవితంలోకి వచ్చినప్పటికీ, శాలలో పశువులు లేకపోయినప్పటికీ, నేను యెహోవా యందు ఆనందించెదను అని అంటున్నాడండి. ఉన్నా లేకపోయినా, ఎలాంటి పరిస్థితులు నా జీవితంలో వచ్చినా, కరువు వచ్చినా, కష్టం వచ్చినా, కృంగిపోయే పరిస్థితులు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు నా జీవితంలో కళ్ళ ముందు కనబడినప్పటికీ, భక్తుడైన యోబు అంటాడు, ఒకప్పుడు సమృద్ధిగా బ్రతికిన యోబు, సంతోషాన్ని చూసిన యోబు, పేరును చూసిన యోబు, ఘనతను చూసిన యోబు, ఘనపరచబడినటువంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి యోబు సమస్తాన్ని కోల్పోయాడంట. అలాంటి భక్తుడు అంటాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని పోయాడండి. అవి ఉంటే అంత, లేకపోతే అంత, నేను నా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టి. ఇది స్థిరమైనటువంటి భక్తికి సూచన. ఈ భక్తిని కనుక మనం కొనసాగించగలిగితే, యోబు మొదట పొందిన ఆశీర్వాదం కంటే అధికమైన ఆశీర్వాదాన్ని తర్వాత దేవుడిచ్చాడంట. 500 జతల ఎడ్లు ప్రారంభంలో ఉంటే ఇప్పుడు 1000 జతల ఎడ్లను ఇచ్చాడంట. పరిస్థితులు మార్చేశాడు దేవుడు. పరిస్థితులు మార్చగలిగిన వాడు ఆయన. నువ్వు ఎలాంటి స్థితిలో దేవునికి ఇవ్వగలుగుతా ఉన్నావో, నువ్వు ఎలాంటి స్థితిలో నువ్వు దేవుని స్తుతించగలుగుతా ఉన్నావో, ఎలాంటి స్థితిలో దేవునికి సమయం ఇవ్వగలుగుతా ఉన్నావో, ఎలాంటి స్థితిలో దేవునికి స్థానాన్ని ఇవ్వగలుగుతా ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల్లో దేవునికి ఇవ్వగలుగుతా ఉన్నావో.
మనకేమొస్తుంది? మనకు వచ్చేదే కన్నా కష్టం. మనం కాపురాన్ని నడిపించుకోవటం, పైపిచ్చి మళ్ళీ పాస్టర్ గారు దశం బాగాలంట. ఇవి సంకుచితమైనటువంటి స్వభావాలకు సూచన. సాతానుడు సులువుగా చిక్కులు పెట్టే పాపాలంటే ఇవే. అభివృద్ధి వైపు అడుగులు వేయకుండా, ఆశీర్వాదం వైపు అడుగులు వేయకుండా, నిన్ను నన్ను అంతటితో ఇక చాలు అనేటట్లుగా మన జీవితం గొర్రెలకు బెత్తెడు తోక అన్నట్టుగా, ఇక నీ జీవితం ఎంతవరకు చాలు, ఇంకంతకంటే ఎక్కువ ఎందుకులే అని అనుకొని సాతానుడు నిన్ను ఎదగనీయకుండా చేసేటువంటి సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాలండి. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు.